క్వశ్చన్, ఏ ఏ దక్షిణ అమెరికా దేశము కొత్త రాజ్యాంగాన్ని తయారు చేసుకుంది? ఎవరు ఆ రకంగా చేసింది అంటే మీ అందరికి తెలుసు, చిలీ. చిలీ వచ్చేసి ఆ విధంగా చేయడం జరిగింది. హైదరాబాద్ డిక్లరేషన్ అనేది మనకి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ఈ గవర్నెన్స్కి సంబంధించినటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సత్యానాథలని భారత ప్రభుత్వము దేనితో సత్కరించిందంటే పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. పార్టీ గేట్ స్కావెండల్ ఏ దేశానికి సంబంధించింది? పార్టీ గేట్ స్కావెండల్ అనేది ఏ దేశానికి సంబంధించిందంటే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించింది. యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించింది. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆసియా పసిఫిక్ అధ్యక్షులు ఎవరు అంటే కృష్ణ శ్రీనివాస్. నెక్స్ట్, ప్రపంచ పోటీతత్వ సూచిక ఇది నాకు తెలిసి 2 times డిస్కస్ చేసుకున్నాం మనము వివిధ సందర్భాలలో. 37 అనేది మనకి ఆన్సర్గా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము, వియన్నాలో ఉంది. అది కాకుండా మొత్తము దాని యొక్క దృష్టిలో మన దగ్గర ఎన్ని రియాక్టర్స్ ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ దౌత్య సంబంధాల జ్ఞాపకార్థము మైత్రి దివస్ని మనం జరుపుకోవడం జరిగింది అని చెప్పేసి మనం కూడా దీన్ని డిస్కస్ చేసుకున్నాము. ఇది వచ్చేసి బంగ్లాదేశ్. నెక్స్ట్, ఇటీవల ఔరంగాబాద్ పేరును మహారాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా మార్చడం జరిగింది? శంభాజీ నగర్. భారత్ సుబ్రహ్మణ్యన్ ఏ క్రీడకి సంబంధించినటువంటి వ్యక్తి? ఇతను చెస్కి సంబంధించినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ఇటీవల ఏ దేశాధినేతగా ఓలాఫ్ స్కాల్టా ఎన్నికయ్యారు? సో మనకి G7 నేపథ్యంలో ఈ బిట్ రావచ్చు అని చెప్పి డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది, జర్మనీ. నెక్స్ట్, పరీక్షా సంఘము అనే పోర్టల్ని ఏ సంస్థ ప్రారంభించడం జరిగింది? CBSE. పెగసస్ ఆరోపణలపై సుప్రీంకోర్టు నియమించినటువంటి కమిటీకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు? జస్టిస్ ఆర్వి రవీంద్రన్. 51వ దాదా పాల్కే అవార్డుని ఎవరికి ప్రదానం చేయడం జరిగింది? రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్. ఒక దేశం ఒక రేషన్ కార్డును సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి మొబైల్ యాప్ పేరేమిటి? సో పేరుని కానీ మనం గమనించి చూస్తే మేరా రేషన్. ప్రతి బిట్టు దగ్గర ఇది మనం చెప్పుకున్నామని చెప్పనండి, ఎందుకంటే మీకు బోరు కొడుతున్న మాట ఇని. సో మనం అయితే మెజారిటీ క్వశ్చన్స్ వచ్చాయని ఇందాక పెట్టినటువంటి వీడియోస్లో దాదాపు మన వాళ్ళందరూ కూడా కామెంట్లు వాట్సాప్ రూపంలో కావచ్చు, కాల్స్ రూపంలో కావచ్చు, యూట్యూబ్లో, టెలిగ్రామ్లో చెప్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మంచి థ్యాంక్ యూ చెప్తున్నాం అంత టీం తరపున. సో బ్రిక్స్ 2002 ఎక్కడ జరిగింది? ఎవరు చెప్పారంటే చైనా. వివిధ సందర్భాల్లో కూడా మనం దాని గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? బేసిక్ బిట్టు, స్టాండర్డ్ బిట్టు. జనవరి 24. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన మొదటి స్వదేశీ విమాన వాహక నౌక పేరు ఏమిటి? విక్రాంత్. INS విక్రాంత్. నెక్స్ట్, NCC జాతీయ క్యాడెట్ కార్ప్స్ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో భారతదేశం ర్యాంకు ఎంత? ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం గోధుమల మీద బ్యాన్ ఇచ్చిన సందర్భంలో WTO నుంచి కూడా కొంత రకమైనటువంటి ఒత్తిడి వచ్చిన సందర్భంలో ఈ బిట్టుకు ప్రాధాన్యత చేకూర్చింది. 2వ స్థానంలో ఉన్నాము మనము. నీల్ దర్పణ్ అనేటువంటి నాటకం క్రింది తిరుగుబాటు విప్లవాలతో ముడిపడి ఉంది. నీల్ దర్పణ్ అనేది ఇండిగో విప్లవము, నీలిమందు పండించేటువంటి రైతుల గురించి రాసినటువంటిది. అది లోకహితవాది అని ఎవరిని పిలుస్తారు? లోకహితవాది అని చెప్పేసి గోపాల్ హరి దేశ్ముఖ్. ఇలాంటి బిట్స్ అడుగుతారని చెప్పి కూడా ఆ బిట్టు చూపేటప్పుడు నేను అన్నాను. నెక్స్ట్, భారతదేశంలో GSTని మొదటిసారిగా ఏ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది? అసోం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని బొర్రా గుహలు ఈ క్రింది వాటిలో ఏ నది ద్వారా ఏర్పడ్డాయి అని అడిగారు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకి గోస్తాని అనేటువంటి నది. తర్వాత రిట్స్ గురించి అయితే బోరు కొట్టేంత వరకు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. హెబియస్ కార్పస్ వ్యక్తిని హాజరుపరచండి, బందీని హాజరుపరచండి అని చెప్పి కోర్టు ఇచ్చేటువంటి రిట్ అది. నెక్స్ట్, ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా, మొన్న కూడా దీన్ని డిస్కస్ చేయడం జరిగింది, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులు మరియు ఆదేశక సూత్రాలు అన్నిటిలో కూడా ఒకటి యాడ్ అయ్యింది అని చెప్పడం జరిగింది. ప్రాథమిక హక్కుల యొక్క ఏ నిబంధన నేరుగా పిల్లలను శ్రీబంధోపిడి నుంచి నివారించేందుకు ఉపయోగపడుతుంది? ఆర్టికల్ 24 బాలికల యొక్క
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. మనము పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఏ ఛానల్ డిస్కస్ చేసుకోలేదు, ఏ స్టడీ సర్కిల్లో కూడా అన్ని క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఎస్పెషల్లీ మనం పెట్టుకున్న 40 టెస్టుల్లో బైఫర్కేషన్ గురించి అడగడం జరిగింది. అందుకే ఈ రోజున 6 వస్తే 6 మన దగ్గర నుంచి వెళ్ళినట్టు అనమాట. అంత బాగా డిస్కస్ చేసుకున్నాం మనము. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? సో వాళ్ళు డైరెక్ట్గా నెలని మెన్షన్ చేశారు, మార్చి అనేది. నెక్స్ట్ భారతదేశంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 24. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం గురించి తెలపడం అంటే మనకది 11 to